శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సంబంధించి వారి యొక్క రాశిలో ఎటువంటి గ్రహ సంచారం లేకపోయినా చంద్రుడు లేదా సూర్యుడు నిత్యం చాలా ఫాస్ట్ గా మూవింగ్ ప్లానెట్స్ కాబట్టి వారు వీరి గుండా ప్రయాణం చేసినప్పుడు చాలా తేజోవంతంగా చాలా ప్రశాంతంగా ఉండేటువంటి వాళ్ళు ఒకటి. రెండవది ఏమిటంటే 12వ స్థానంలో ఖర్చుతో కూడుకున్నటువంటిది కాబట్టి దైవికమైనటువంటిది కూడా కాబట్టి కుజుడు గాని కేతువు గాని ఈ యొక్క 12వ స్థానంలో ఉన్నారు కాబట్టి విపరీతమైనటువంటి ఇబ్బందులు, విపరీతమైనటువంటి ఖర్చు ఉండే అవకాశం ఉంటుంది. దేని గురించి ఖర్చు పెడతారంటే ఏదైనా సరే మానసికమైనటువంటి ఆందోళన గురించి డబ్బులు ఖర్చు పెడతారు, భూమికి సంబంధించి డబ్బులు ఖర్చు పెడతారు, భూమి అమ్మాలని డబ్బు ఖర్చు పెడతారు, భూమి కొనాలని డబ్బులు ఖర్చు పెడతారు. ఇదంతా కూడా 12వ స్థానంలో ఉన్నటువంటి గ్రహ సంచారం వలన. 11వ స్థానంలో చూసుకుంటే బుధ గ్రహం యొక్క సంచారం ఉంది. అయితే 11వ స్థానం లాభదాయకం కాబట్టి మీకు స్వతహాగా ఏవైనా సరే ఒకవేళ బిజినెస్లు ఉంటే ఆ బిజినెస్ అన్ని కూడా మీకు సక్సెస్ అయ్యి మంచి ఆనందకరమైనటువంటి వాతావరణం వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే దశమ స్థానంలో గురుగ్రహ సంచారం ఉంది. దశమ స్థానం మీ కెరీర్ కి, మీ ఇమేజ్ కి, మీకున్నటువంటి పేరు ప్రతిష్టలకు సంబంధించి మంచి అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఎందుకంటే గురుగ్రహం దశమ స్థానంలో ఉండడం చాలా మంచిది. అలాగే నవమ స్థానానికి వచ్చేసరికి శుక్రగ్రహం, అంటే మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోవడము, ఏదైనా డివోషనల్ గా చేసేటువంటి పనులు చేయడము, ఏదైనా మీరు ట్రావెల్ చేయడము, ఇవన్నీ కూడా మీకు నవమ స్థానానికి సంబంధించినటువంటి విషయం. ఇక సప్తమ స్థానానికి వస్తే శనిగ్రహ సంచారం ఉంది. 7వ స్థానంలో పాపగ్రహ సంచారం అంత శ్రేయస్కరం కాకపోయినప్పటికీ శని తన పనిలో తానున్నాడు పాపం. ఇప్పుడు ఎఫెక్ట్ అంతా కూడా ఎవరికి ఇస్తున్నాడయ్యా అంటే 8వ స్థానంలో తులారాశి వారికి, 4వ స్థానంలో మిథున రాశి వారికి, 12వ స్థానం ఆ స్వతహాగా ఉన్నటువంటి స్థానాల్లో ఉన్న మీనరాశి వారికి. కాబట్టి మీనరాశి వారికి సంబంధించినటువంటి వారికి ఇబ్బంది ఉంటుంది, కానీ ఈ యొక్క కన్యారాశి వారికి అంత ఇబ్బంది ఉండదు. కానీ సప్తమ స్థానంలో శనిగ్రహం సంచారం ఉండడం వలన మీ భార్యకు సంబంధించినటువంటివి ఏవైనా సరే, అంటే తను ట్రావెల్ చేసేటప్పుడు యంత్రాలకు సంబంధించి ఏదైనా ఇనుము, ఫైర్, వీటి ఆయిల్ సంబంధించి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక ఎవరైతే నవమ స్థానంలో మనకు ఈ యొక్క 6వ స్థానం ఉంటే రాహుగ్రహ సంచారం ఉంది. 6వ స్థానము ఆరోగ్యానికి సంబంధించి, అంటే మత్తు కాబట్టి ఏదైనా సరే ఏదైనా శరీరానికి మత్తిచ్చి ఏదైనా సర్జరీ కానీ కుట్లు కానీ వేసేటువంటి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక పంచమ, చతుర్థ, తృతీయ, ద్వితీయ స్థానాలన్నీ కూడా సూర్యగ్రహ చంద్రగ్రహ కలయికల వల్ల లేదా వాటి యొక్క కదలికల వలన వచ్చినటువంటివి కాబట్టి అంత ప్రశాంతంగా ఉంటుంది తప్ప ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా మీకు కావాలంటే 70 పేజీల్లో జాతకం మీకు అందించి పూర్తిగా జాతకం గురించి మీతో మాట్లాడడం జరుగుతుంది. ఈ 2025 సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి స్వయంగా హోమంలో పెట్టి పూజ చేసి ఇచ్చినటువంటి కరుంగలి మనం గిఫ్ట్ గా ఇస్తా. మీకేం అవసరం అయ్యా మా గిఫ్ట్ ఇవ్వడానికి అని అనేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే టైం బాగాలేదండి, అస్సలు బాగాలేదు. ఎంతో కొంత ఇది ఇచ్చిన తర్వాత మిమ్మల్ని జపం చేయమంటే చేసుకుంటారుగా, మీరు బాగుంటారని అంతకు మించి ఇంకేం లేదు. ఇవన్నీ ఇంకా ఎటువంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. జూలై నెల వరకు కూడా మనం ఎన్నో రకాలైనటువంటి అవాంఛనీయ సంఘటనలు ఈ సంవత్సర ప్రారంభం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఈ జూలై నెలకి శాపం ఉంది అని అంటూ ఉన్నారు. ఎందుకు తెలుసా అండి? ఈ యొక్క 2025 సంవత్సరానికి శాపం ఉంది అని అంటున్నారు. ఎందుకో తెలుసా? 2025 సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి, 1941 సంవత్సరం క్యాలెండర్ తీసి చూడండి, రెండు సేమ్. ఉన్నటువంటి వీకెండ్స్ సేమ్, ఉన్నటువంటి వారాలు సేమ్, అన్ని సేమ్. 1941 సంవత్సరంలో వరల్డ్ వార్ 2 జరిగింది. పర్ల్ హార్బర్ మీద దాడి జరిగింది. 1500 మంది చైనాలో ఒక పెద్ద లోయలో పడి చనిపోయారు. అలాగే అమెరికాలో ఉన్నటువంటి ఒక కోల్ మైన్ లో కొన్ని వందల మంది చనిపోయారు. కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఈ యొక్క 1941 సంవత్సరంలో మాస్గా అంటే మూకుమ్మడిగా చనిపోయారు. అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ 2025 సంవత్సరంలో
మనకి పెహల్గాంలో ఉన్నటువంటి జరిగినటువంటి దాడి కానివ్వండి, రైలు యాక్సిడెంట్ కానివ్వండి, మన తెలంగాణలో టన్నల్ లోపల 9 మంది చనిపోవడం కానివ్వండి, అలాగే బెంగళూరులో ఐపీఎల్ సంబంధించినటువంటి ర్యాలీ తీస్తున్నప్పుడు 30 మంది దాకా స్టాంపేడ్ లో చనిపోవడం కానివ్వండి, కుంభమేళాలో చనిపోవడం కానివ్వండి, అలాగే రీసెంట్ గా ఎయిర్ ఇండియా క్రాష్ జరిగి 300కు పైగా మంది ఒకటేసారి చనిపోవడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు గడిచిన 6 నెలల్లో మాత్రమే జరిగాయి. ఇంకా 6 నెలలు ఉంది. ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో తెలుసా? ఏదైనా పెద్ద మొత్తంలో పెట్రోల్స్ లాంటివి ఎక్స్ప్లోషన్స్ జరగవచ్చు. బయట ఆల్రెడీ వార్ జోన్ నడుస్తుంది ఇజ్రాయెల్ కి, ఇరాన్ కి. దాంట్లో గనక వేరే వేరే దేశాలందరూ కూడా యాడ్ అయితే ఒక దేశం ఇంకో దేశం మీద ఉన్నటువంటి ద్వేషాన్ని వెళ్ళబుచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకు తిండికి కానీ, సగటున రోడ్డుకు కానీ మనం కట్టే ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది మనందరికీ కట్టడం ఆపేసి యుద్ధానికి కేటాయిస్తారు. దానివల్ల ఖర్చులు పెరుగుతాయి. దాని వలన వాతావరణ సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చే రోజులలో వాతావరణం బాలేని సమయాల్లో మనకు తిండి దొరక్క, మనకు ఉన్నటువంటి నివాస స్థలంలో కరెంటు సరిగ్గా లేక, ప్రాపర్ కమ్యూనికేషన్ లేక, మన రోజువారీ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతే చాలా దారుణమైన పరిస్థితికి వెళ్తారు. ఇవన్నీ కూడా గ్రహ సంచారాల్లో భాగంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరంలో మనకి షష్టగ్రహ కూటమి కానీ, అలాగే ఈ యొక్క పంచగ్రహ కూటమి కానీ, శని తిరోగమనం కానీ ఇలాంటివన్నీ కూడా చూసాం. ముఖ్యంగా చూసుకుంటే మీనరాశి వారికి ఏమో ఏలినాటి శని, అలాగే తులారాశి వారికి అష్టమ శని, మిథున రాశి వారికి ఏమో అర్ధాష్టమ శని, అలాగే సింహరాశిలోకి కుజుడు మరియు కేతు గ్రహాల యొక్క కలయిక. ఏంటివన్నీ? ఒకటి కాదు, రెండు కాదు, ఉన్నవన్నీ ఇబ్బందులే. కాబట్టి ఈ జూలై నుంచి 2వ ఫేజ్ అనేటువంటిది స్టార్ట్ అవ్వబోతుంది. జరిగే డిజాస్టర్ కి సంబంధించి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. బయట వాతావరణం బాలేదు, మీరు ప్రయాణం చేయాలంటే ఆపేయండి. మీకు ఏదైనా నెగిటివిటీ అనిపిస్తుంది, ఏదైనా చేసేటప్పుడు, వెళ్ళేటప్పుడు, పని చేసేటప్పుడు వెళ్ళకండి. మెట్రో స్టేషన్ లో ఏవైనా కూలి కింద ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ వీడియో ఆన్ రికార్డ్ ఉంటుంది, చూసుకోండి కావాలంటే. మనకి ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు. గట్టిగా గాలి దుమారం వస్తే హోర్డింగ్స్ పడిపోయి మనుషులు చనిపోయే అవకాశం ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఉన్నటువంటి గ్రహ సంచారాలు ఏవి బాలేవు, ఎవ్వరికీ బాలేదు. నిత్యం ఇంట్లో ప్రతి ఒక్కరు హనుమాన్ చాలీసా, దేవి భాగవతము, లేకుంటే చాగంటి గారు లాంటి వాళ్ళు ఈ యొక్క సుందరాకాండ లాంటి పారాయణాలు చేశారు, అవి వినండి. రోజు మీరు ఏదో ఒక మంత్రం చదవంటే చాలా ఈజీగా ఉండే మంత్రాలు, పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ అన్న మంత్రం చదవండి. ఇలాంటి కరుంగలి మాలలు ఉంటాయి. వీలైతే కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే ఈ కరుంగలి మాలలు మీ గోత్ర నామాలతోని పూజ చేసి మీ దాకా అందించడం జరుగుతుంది. అలాంటి కరుంగలి మాలలు జపం చేయండి. రోజు 108 జపం చేయండి. ఓం నమ శివాయ జపం చేసేటప్పుడు ఖర్చు పైన కప్పుకోండి. ఎందుకంటే భూమి నుంచి ఆకాశం మధ్యలో ఎవరన్నా సరే అటు ఇటు కాకుండా తిరిగేటువంటి కొన్ని ప్రేతాలు ఉంటాయి. వాటి ప్రభావం వల్ల చదివిన మంత్రం శక్తి దీనికి కానీ మీకు కానీ రాదు. అలా 108 సార్లు ఓం నమ శివాయ మంత్రాన్ని రోజు పొద్దున కానీ సాయంత్రం ఏదైతే 2 పూటలు కానీ జపం చేయండి. అలాగే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః అన్న మంత్రాన్ని చదవండి. ఇలాంటి మంత్రపఠనాలు చేయడం వల్ల విపరీతమైనటువంటి శక్తి లభిస్తుంది. రైతులకు విపరీతమైనటువంటి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పత్తి రైతులకు కానీ, మిరప రైతులకు కానీ చూసుకుంటే వాతావరణంలో జరిగినటువంటి మార్పుల వల్ల, వచ్చినటువంటి వరదల వల్ల, తుఫాన్ల వల్ల మీ పంట నష్టం జరుగుతుంది. ఏదైనా సరే పంట కోతకొస్తే ఇంకా బాగా కాస్తుందేమో ఉంచుదాము అనుకునేలో పంట ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి ఏ సమయానికి చేసేటువంటి పనులు రైతులు ఆ పనికి చేసేసేయండి. రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రముఖులలో ఒకరు మరణిస్తారు అని చెప్పి జూన్లో మనకు మార్చిలో ఉన్నటువంటి రాశి ఫలాల్లోనే నేను ఇంతకు మునిపే చెప్పాను. అలాగే గుజరాత్ ఎక్స్-సీఎం చనిపోయారు. నెక్స్ట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక వ్యక్తికి ప్రమాదం జరగబోతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ యొక్క జూలై మాసంలో ప్రత్యేకంగా అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు ఏం జరిగినా సరే చేయండి. ముఖ్యంగా వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి వీలైతే ఈ వీడియోని మేము ఈ జూలై మాసం కంటే ముందే టెలికాస్ట్ అయ్యేట్టుగా చూస్తాం. అప్పుడు ఏమవుతుందంటే 25వ తారీఖు నుంచి మనకి అమ్మవారి యొక్క నవరాత్రులు ఉన్నాయి. ఈ నవరాత్రుల్లో సింపుల్ అండి, చిన్న గౌరమ్మను తయారు చేసుకొని అమ్మవారికి ఈ యొక్క వారాహి అమ్మవారికి కానీ, శ్యామల అమ్మవారికి కానీ పీతవర్ణం అంటే గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం.
ఎరుపు అలాగే గ్రీన్ చాలా ఇష్టం కాబట్టి కుంకుమార్చన చేయాలి. అది కూడా కుబేర కుంకుమతో లేదా శుద్ధమైనటువంటి ఈ యొక్క మెరూన్ కలర్ కుంకుమతోని పచ్చకర్పూరం కలిపి కుంకుమార్చన చేయండి, చాలా మంచిది. అలాగే వ్యాపారస్తులు ఈ వారం రోజులు, ఈ 9 రోజుల తర్వాతకి రోజు పెట్టుకునే బొట్టులో పచ్చకర్పూరం కలిపేసేసి పెట్టుకోండి. రోజు ఆ బొట్టుని మీరు ధరించండి. ఇలాంటివి చేయడం వలన విశేషమైన శక్తి లభిస్తుంది. ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలి అని అంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ మాకు ఫోన్ చేసి మీ యొక్క ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం వలన ఈ యొక్క 2025 సంవత్సరంలో 2025 రూపాయలు మాత్రమే తీసుకొని పూర్తిగా జాతకం మీకు అందించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ జూలై నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి కరుంగలి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను ఇస్తున్నా. అందరూ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అనేది నా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే కొరియర్ ఛార్జెస్ కూడా తీసుకోను. కొరియర్ ఛార్జెస్ అంతకుముందు 100, అవుట్ ఆఫ్ స్టేట్ అయితే 200 ఛార్జ్ చేస్తున్నారు కదా. కొరియర్ ఛార్జెస్ కూడా లేకుండా నేను మీ దాకా ఈ యొక్క కరుంగలి మాల అందిస్తా. కొంతమంది ఫోన్ చేసి మాకు అట్లయితే కరుంగలి మాల వద్దని జాతకం వరకు ఎంత అనకండి. మీరు కరుంగలి మాల తీసుకున్నా తీసుకోకపోయినా జాతకానికి ఛార్జ్ వచ్చేసి 2025 రూపాయలు మాత్రమే. కాబట్టి ఇక అందరూ కూడా బాగుండాలి, అందరూ నేనుండాలని కోరుకుంటున్నా. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.